ఆకాశవాణి ఈనాటి కార్యక్రమంలో ప్రేరణ శీర్షికన విద్యావేత్త మరియు పర్వతారోహకురాలు శ్రీమతి రేఖారావు గారితో పరిచయం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రేరణ కార్యక్రమానికి స్వాగతం. మీకు అందరికీ తెలుసు, ఆకాశవాణి హైదరాబాద్ 75 సంవత్సరాలు ప్రజాప్రసార మాధ్యమంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో విమెన్ అచీవర్స్ చాలా మందిని మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు, రేఖారావు గారు. రేఖారావు గారు ముందుగా మౌంటైనియర్, పర్వతారోహణలు చేస్తూనే ఉన్నారు. ఆవిడ ఒక అకాడమీషియన్, పొలిటికల్ అనలిస్ట్, ట్రాన్స్లేటర్, అలాగే కమెంటేటర్ కూడా. మేడం, మోర్ దాన్ 2 లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ హిందీ, తెలుగు, ఇంకా ఎన్ని భాషలు వచ్చో నాకు తెలియదు. I can speak Bengali, Bhojpuri, Punjabi also, and Tamil I understand. ఇన్ని భాషల్లో ప్రావీణ్యం ఉండి కమెంటరీలు, ట్రాన్స్లేషన్లు చేస్తూ, ప్రముఖ ప్రైవేట్ సంస్థకి ప్రిన్సిపల్గా పనిచేస్తూ, కమెంటేటర్గా వర్క్ చేస్తూ, అలాగే మీకు సమయం దొరికినప్పుడల్లా పర్వతారోహణ కూడా చేయడానికి వెళ్తూ ఉంటారు. మరి ఈరోజు మీ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. ముందుగా ఈ కార్యక్రమానికి అలాగే మా స్టూడియోకి కూడా మీకు స్వాగతం. Thank you so much. ఇంకా అందరు లిసనర్స్కి నమస్కారం. మేడం, మరి ముందుగా మౌంటైనియరింగ్ విషయం గురించి మాట్లాడాలి. ఇప్పటిదాకా నేను ఒక 2-3 పర్వతారోహణ చేసిన వాళ్ళని కలిశాను. మలావత్ పూర్ణ మనకందరికీ తెలుసు, చాలా చిన్న పిల్లగా వెళ్ళింది. అక్కడ నుంచి ఒక 30-35 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళు, ఇప్పుడు 35 వాళ్ళకి అంతవరకు విన్నాను. వీళ్ళందరూ కూడా నేపాల్ దగ్గర ఎక్కడికో వెళ్ళి ట్రైన్ అయ్యి అప్పుడు మౌంటైనియరింగ్ చేశారు. మరి మీరు మౌంటైనియరింగ్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను రాక్ క్లైంబింగ్ స్టార్ట్ చేశాను 84లో, అండ్ అప్పుడు సోషల్ మీడియా లేదు. వన్ థింగ్ నిహారా గారు, ఐ వాంట్ టు టెల్ యూ, మేము ఇవన్నీ చేసినప్పుడు సోషల్ మీడియా లేదు, వీడియో లేదు. అప్పటి వరకు మాకు కెమెరాసే ఉండేవి, 33 రీల్స్. సో అన్ని ఫొటోస్ను మా దగ్గర లేదు. నేను బచంద్రిపాల్ గారి స్టూడెంట్. బచంద్రిపాల్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. ఇండియాలో ఫస్ట్ లేడీ, ఏషియాలో సెకండ్ లేడీ. దెన్ బేసిక్ మౌంటైనరింగ్ అండ్ అడ్వాన్స్డ్ మౌంటైనరింగ్ కోర్స్ నేను చేశాను హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్, డార్జిలింగ్. ఇంకా అక్కడ నుంచి దాని తర్వాత దాంట్లో అన్నిట్లో నాకు ఏ గ్రేడ్ దొరికింది. అక్కడ గ్రేడ్స్ ఉంటాయి మాకు. సో ఆఫ్టర్ గెటింగ్ ఏ గ్రేడ్ వాళ్ళు ఎక్స్పెడిషన్స్కి వాళ్ళు రికమెండ్ చేస్తారు. అండ్ అక్కడ దెన్ అన్ని సమ్మర్ హాలిడేస్కి లేడీస్ బేసిక్ మౌంటైనరింగ్ కోర్సెస్ ఉంటాయి. సో అక్కడ ఇన్స్ట్రక్టర్ లాగాను వెళ్ళాను. అండ్ ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ మాట, నేను ఇన్స్ట్రక్టర్ ఉండాలా. అప్పుడు ఐ వాజ్ ద యంగెస్ట్ ఇన్స్ట్రక్టర్. అక్కడ స్టూడెంట్స్ వచ్చారు, దేవర్ అప్పుడు 30-40s ఉంటారు. సో ఒక జాపనీస్ కంపెనీ ఉన్నది, వాళ్ళు వచ్చి దేవర్ మేకింగ్ అ మూవీ, ఉమెన్ ఆఫ్ ఇండియా అని. దాంట్లో నియర్లీ 30 minutes వీడియో రికార్డింగ్ అవన్నీ నా మీద చేశారు. బట్ అగైన్ ఆ కాలంలో ఎక్కువ మనకి వీడియో అవి లేదు, ఏమీ లేదు. ఈ జనరేషన్ ఏం చేస్తున్నారో మేబీ సేమ్ ఆర్ ఇంకా ఎక్కువ చేసాం, కానీ ఆ పబ్లిసిటీ మాకు దొరకలేదు. ఇంకా మేము చేసినప్పుడు అంత టెక్నాలజీ మాకు అంత లేదు. ఇప్పుడు చూస్తే వైర్లెస్ సెట్స్ ఉన్నది, ఎమర్జెన్సీలో మీరు కమ్యూనికేషన్ చేయొచ్చు. మేము చేసినప్పుడు అవన్నీ లేదు. అండ్ అగైన్ టెన్జింగ్ నార్గే వాళ్ళు చేసినప్పుడు కమ్యూనికేషన్ ఇంకా తక్కువ ఉండదు. సో యాజ్ టెక్నాలజీ ప్రోగ్రెస్ అవుతుంది, ఇవన్నీ మనకి ఇంకా ఈజీ అయిపోతుంది, రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ అయిపోతుంది. 30 years ఫ్రమ్ నౌ ఎప్పుడు మనకి ఇవన్నీ టెక్నాలజీ లేదు, ఎక్విప్మెంట్స్ లేదు, కమ్యూనికేషన్కి మాకు సాధన లేదు. అలాంటప్పుడు చేసినప్పుడు అటెన్షన్స్, ప్రెషర్స్, రిస్క్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ దట్. సో మీరు ఆ కాలంలో టెక్నాలజీ అంతగా ప్రోగ్రెస్ అవ్వని టైంలో, ఎక్కువగా ఫెసిలిటీస్ లేనప్పుడు మీరు మౌంటైనియరింగ్ నేర్చుకొని స్టార్ట్ చేశారు కదా. ఫస్ట్ టైం మీరు ఒక పర్వతం ఎక్కినప్పుడు మీ ఏజ్ ఎంత ఉండింది? ఐ వాజ్ 20-21. అది బేసిక్ ట్రైనింగ్ చేసినప్పుడు ఐ వాజ్ జస్ట్ స్టిల్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్. సో అలాంటప్పుడు అయింది. ఫస్ట్ కోర్స్ నేను చేశాను బేసిక్ రాక్ క్లైంబింగ్. బచంద్రిపాల్ గారు మనందరికీ తెలుసు, తను ఉన్నది జంషెడ్పూర్లో. అప్పుడు తను టిస్కోలో మేనేజర్ ఉండేది, స్పోర్ట్స్ మేనేజర్. సో అక్కడ అన్ని లక్కీలీ బచంద్రిపాల్ మేడం అక్కడ ఉన్నారని అన్ని స్కూల్స్, కాలేజెస్కి ఛాన్సెస్ దొరికింది. సో ఫస్ట్ వాళ్ళు సెలెక్షన్ ఎలా చేస్తారంటే బేసిక్ రాక్ క్లైంబింగ్ కోర్స్ ఉంటుంది, దాంట్లో సెలెక్ట్ అవుతే అడ్వాన్స్ రాక్ క్లైంబింగ్ కోర్స్. ఈ రెండిట్లో బాగా చేస్తే అప్పుడు ఆవిడే స్పాన్సర్ చేస్తారు హిమాలయన్ మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్. సో అలాగా మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది. అసలు రాక్ క్లైంబింగ్ చేయాలి, ఈ రాళ్ళు ఎక్కాలి, పర్వతాలు ఎక్కాలి అన్న కోరిక ఎలా కలిగింది మీకు? యాక్చువల్లీ ఇది అన్ఎక్స్పెక్టెడ్. ఐ వాజ్ వెరీ యంగ్. అప్పుడే బచంద్రిపాల్ గారు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. ఇంకా నేను ఒక మ్యాగజైన్ ఉండేది అప్పుడు, అది నేను చదువుతుండాలి. ఒక చిన్న కార్టూన్ ఉండాలి బచంద్రిపాల్ గారిది, రాసి ఉండాలి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారని. ఫర్ ఫ్యూ సెకండ్స్ నేను అక్కడ పాజ్ అవి నేను అనుకున్నాను జీవితంలో నేను ఎప్పుడైనా ఇలాగే చేయగలనా అని. అండ్
తర్వాత ద స్టోరీ ఇంకా మర్చిపోయినది. దెన్ కాలేజ్‌లో వెళ్ళాక ఇవన్నీ అప్పుడు మా నోటీస్ బోర్డ్‌లో ఉండాలి రాక్ క్లైంబింగ్ ఫర్ గర్ల్స్ అని. అప్లై చేస్తే ఆబ్వియస్లీ వి గాట్ సెలెక్టెడ్ ఫర్ దాట్. ఇంకా అక్కడి నుంచి బేసిక్ రాక్ క్లైంబింగ్ ఫస్ట్ క్యాంప్ ఉండాలి నాది. అండ్ అక్కడ నా పర్ఫార్మెన్స్ చూసి దే సెడ్ తిను చేయగలదని. అక్కడి నుంచి ఇంకా చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది. దానికంటే ముందు కాలేజ్‌లో ఉన్నప్పుడు ఎన్‌సీసీను ఉండేది. ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ అయిపోయింది నాది. అండ్ ఎన్‌సీసీ సి సర్టిఫికేట్ బెస్ట్ థింగ్ ఏంటి, మేము అప్పుడు బీహార్‌లో ఉండేవాళ్ళం. ఇప్పుడు అది జార్ఖండ్ అయిపోయింది. అండ్ అక్కడ వీ హ్యావ్ బెస్ట్ కెడెట్ కాంపిటీషన్స్ అవుతుంది ఆల్ ఇండియాలో. అండ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటి, నేను రేఖారావు, ఇంకొక అమ్మాయి ఉండేది పావని రావు. 2 రావ్స్ రిప్రజెంటింగ్ బిహార్ in all India camp. So that is the secularism of India, that is the beauty of India. ఎవరికి టాలెంట్ ఉంటే ఛాన్స్ వచ్చేది. అక్కడ పోనీ బిహార్ తివారీ ఆర్ శర్మ వర్మ ఆ ఫీలింగ్ వాళ్ళకి లేవు. బెస్ట్ కెడెట్స్ రేఖా రావ్ అండ్ పావని రావ్ అండ్ వి వర్ రిప్రజెంటింగ్. దట్ ఇస్ ద బ్యూటీ విచ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. ఓకే. అలాగే మేడం, మీరు బేసికలీ తెలుగు వాళ్ళు. మీ తల్లిదండ్రులు ఇద్దరు కూడా తెలుగు రాష్ట్రాలకి చెందిన వాళ్ళు. కానీ మీరు మాత్రం జంషెడ్పూర్ అంటున్నారు, బీహార్ అంటున్నారు, ఎక్కడెక్కడో తిరిగారు. అసలు ఏంటి, ఎలా అవకాశం దొరికింది మీకు ఇంత భారత్ యాత్ర చేయడానికి? దట్స్ అ వండర్ఫుల్ క్వశ్చన్. బేసికలీ మేము ప్రాపర్ టిపికల్ తెలుగు వాళ్ళమి. ఇక నాన్నగారు టెల్కోలో పనిచేస్తారు, ఇంటెలిజెన్స్ అండ్ క్రైమ్ బ్రాంచ్, అండ్ అమ్మ గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో ఆబ్వియస్లీ మేము అక్కడే పుట్టి పెరిగాము. నా ఎడ్యుకేషన్ మ్యారేజ్ అంతా అక్కడి నుంచి అయింది. అండ్ జంషెడ్పూర్లో ఉన్నప్పుడు మౌంటైనరింగ్, ఎన్‌సీసీ, రాక్ క్లైంబింగ్లో ఉన్నాను. అందుకే అంత చాలా పెద్ద పెద్ద హిమాలయాస్ అవన్నీ, ఉత్తరకాశీ హిమాలయాస్ అవన్నీ తిరగడానికి ఛాన్స్ దొరికింది. దెన్ పెళ్ళయింది ఆర్మీ ఆఫీసర్. సో ఆర్మీ ఆఫీసర్తో పెళ్ళవుతే ఇంకా ఎవ్రీ 2 years ట్రావెలింగ్ ఉండేది. పెళ్ళయిన తర్వాత బెస్ట్ ప్లేసెస్ ఏం చూసానంటే సియాచిన్ గ్లేషియర్, దెన్ లే లదాఖ్, అలాంటి ఏరియాస్లో మంచు కొండల్లో 2 years వి వర్ స్టేయింగ్. సో మౌంటైనరింగ్లో ఉన్నప్పుడు 1 month ప్రాపర్ టిపికల్ గ్లేషియర్స్లోనే ఉంటాం. ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఫ్లయింగ్ ఉండేది ఇటు నుంచి అక్కడికి, గ్లేషియర్స్ నుంచి మా ఇంటికి. ఓకే. సో బోత్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రయాణం అలాగే ఉంది. సో ఈ రకంగా భారతదేశంలో ఉన్న మంచి మంచి ప్రాంతాలన్నీ చూసే అవకాశం, అక్కడ కల్చర్ తెలుసుకునే అవకాశం కూడా మీకు కలిగింది. అలాగే భాషలు కూడా నేర్చుకున్నారు కదా చాలా. భాషలని నేను పెళ్లి ముందే నేర్చేసుకున్నాను జంషెడ్పూర్లో. బికాజ్ జంషెడ్పూర్ మనకి ఒక మెట్రోపాలిటన్ సిటీ లాగా ఉంటుంది. సో అక్కడ బెంగాలీ, బిహారీ, పంజాబీ అందరూ ఉంటారు. సో అక్కడే వచ్చింది. అండ్ ఆర్మీలో మంచి మంచి ప్లేస్ మీరు అన్నారు కదా, అది చాలా తక్కువ. కొండల్లో మంచుల్లో ఉంటాం. దెన్ రిమోట్ ప్లేసెస్లో ఒక ప్లేస్ ఉన్నది మాకు అస్సాంలో మిసామారి అని. 24 hours అక్కడ 18 hours మనకి పవరే ఉండేది కాదు. ఇంకా దోమలు అలాంటి ఏరియాస్లో ఉండేవాళ్ళమి. బట్ మన అడాప్టబిలిటీ ఎలాగవుతుందంటే ఏ ఏరియాకి వెళ్ళినా వి ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ ఏరియా. సో అస్సాం, మిసామార్ అనగానే మనుషులకు భయం వేస్తుంది, బట్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ ద ప్లేస్. అలాగే లదాఖ్లో వింటర్స్లో స్పెషలీ వంట చేసుకోవాలా, టీ చేయాలన్నాను, ఐస్ మొక్కలు వెరగొట్టి చేస్తుంటాం. కానీ లే లదాఖ్లో ఏమవుతుంది, అక్కడ మనకి అన్ని వుడెన్ హౌసెస్ ఉంటాయి అండ్ అక్కడ వంట చేయడం చాలా కష్టం. సో మెస్లోనే మాకు ఈటింగ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా మెస్కి వెళ్ళాలి ఆర్ ఇంట్లో సర్వ్ చేస్తారు. అక్కడ వంట చేయడానికి పర్మిషనే ఉండదు బికాజ్ రిస్క్ ఫ్యాక్టర్. బట్ నా ఇప్పుడు థింగ్స్ చాలా మారిపోయింది. సో ఎవ్రీ 5 years 10 years మనం చూస్తుంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది. సో లైఫ్ బికమ్స్ కంఫర్టబుల్. నేను మాట్లాడుతున్నాను 94, 95 వెన్ థింగ్స్ వర్ వెరీ రా, టెక్నికల్లీ అంత లేదు. సో ఇట్ వాజ్ అ ఆర్కియాక్ టైప్ ఆఫ్ లివింగ్, బట్ అడ్జస్ట్ అవడం ఈజ్ హ్యూమన్ నేచర్. ఎంజాయ్ చేసాం చాలా. అది పైగా ఆర్మీ ఆఫీసర్తో ఉంటే అది సెపరేట్గా చెప్పక్కర్ లేకుండానే దేశం మీద, మీరున్న ప్రాంతం మీద, ఆ ప్రజల మీద మమకారం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనుకుంటాను. ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. ఇంకా ఇండియా ఏమిటో మనకు తెలుస్తుంది. జనరల్లీ మన స్కూల్లో చదువుకున్నప్పుడు ఇండియా అంటే ఇండియా మ్యాపే చూస్తాం. బట్ మనం ట్రావెల్ చేసినప్పుడు ఇంటరాక్షన్ విత్ ద పీపుల్, వాళ్ళ కల్చర్, ట్రెడిషన్. లే లదాఖ్ ఉన్నప్పుడు 2 years ఉండాలి. అక్కడ లోకల్స్ పిలిచారు మాకు వాళ్ళ ఫెస్టివల్స్కి. సో స్ట్రేంజ్ ఫుడ్ ఉండేది, కుజీన్ జీవితంలో ఎప్పుడూ తెలియలేదు. అలాంటి వి వర్ టేస్టింగ్ ఇట్ ఆల్. లైఫ్ ఈజ్ వండర్ఫుల్ ఇన్ ఆర్మీ. అండ్ డిసిప్లిన్, టైమ్, దెన్ అవర్ పంక్చువాలిటీ, ద వే వి టాక్ అండ్ ఆల్, అది ఒక గ్రాడ్యువలీ డెవలప్ అవుతుంది. బిఫోర్ మ్యారేజ్ సివిలియన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలని అది. ఆఫ్టర్ దట్ ఆర్మీలో వచ్చి సడన్ ట్రాన్సిషన్. స్టార్టింగ్లో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, అక్కడ పార్టీస్ అవుతుంటాయి. దెన్ యూజింగ్ స్పూన్, ఫోక్ అండ్ టికెట్స్ అన్ని చాలా
పక్కాగా ఫాలో అవ్వాలి. నేర్చుకోవాలి ముందు. అండ్ జనరలీ మోస్ట్ ఆఫ్ ద ఆర్మీ హస్బెండ్స్ వాళ్ళు వైఫ్స్కి నేర్పిస్తారు బిఫోర్ పార్టీ వెళ్ళిన ముందు. సో ఇంట్లోనే మెల్లిమెల్లిగా నేర్చుకొని ట్రైన్ అవి వెళ్తుంటాం. ఓకే. సో మేడం, మీరు అకాడమీషియన్గా ఇప్పుడు ఒక ప్రైవేట్ సంస్థకి ప్రిన్సిపల్గా ఉన్నారు. దీనికంటే ముందు చాలా సంస్థల్లో మీరు చాలా కెపాసిటీస్లో వర్క్ చేశారు. సో ఈ ఎడ్యుకేషన్ అండ్ అకాడమిక్స్ వైపు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? మీరు అసలు ఏం చదువుకున్నారో అది కూడా చెప్పండి మేడం. నేను BA ఎకనామిక్స్ ఆనర్స్ అండ్ B.Ed చేశాను అండ్ MPhil ఇన్ ఇంగ్లీష్. అది అండ్ చిన్నప్పటి నుంచి నాకు ఉండేది టీచర్ అవ్వాలి, మౌంటైనరింగ్ ప్లస్ టీచర్ రెండు ఉండేది నాకు. కానీ ఇండియన్ సిస్టంలో ఏంటి, ఒక మాట మనం జాబ్ చేస్తే మనకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఆర్ హాబీస్ ఆర్ ప్యాషన్ కంటిన్యూ చేయడానికి ఛాన్సెస్ తక్కువైపోతుంది. ఎప్పుడు దాకా నేను ఆర్మీ స్కూల్స్, ఎయిర్ ఫోర్స్ స్కూల్స్లో ప్రిన్సిపల్ లాగా ఉండేది, బాగా చేయొచ్చు టెన్షన్ లేకుండా. తర్వాత అక్కడి నుంచి అవతలకు వచ్చాక వేరే ఆర్గనైజేషన్స్లో చేస్తే ఆ ఎంకరేజ్మెంట్, మోటివేషన్ ఉండదు. సో ఫ్రీ టైంలోనే ఉంటుంది. సో ద మైండ్ సెట్ ఆఫ్ దీస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కొంచెం మారాలి. అన్నిటికీ క్వశ్చన్ నో. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలాగొచ్చని అంటున్నారు. నేను నర్సరీ టీచర్ నుంచి స్టార్ట్ చేశాను. దెన్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, దెన్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్లో బీటెక్ థర్డ్ ఇయర్, ఎంటెక్ వాళ్ళకి ట్రైన్ చేశాను. అపార్ట్ ఫ్రమ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ దాంట్లో నాది ఇంగ్లీష్ తీసుకుంటాను ఎక్కువ. ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏమేమి చెప్పాలి, హౌ టు ఆన్సర్ క్వశ్చన్స్ అవన్నీ మేము చెప్తుంటాం. అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ గుంటూరు ఇంకా విజయవాడలో వాళ్ళను నాకు పిలుస్తుంటారు టు టేక్ సెషన్స్. అండ్ లోకల్ కాలేజెస్ వాళ్ళు పిలుస్తుంటారు, వెళ్తుంటాను. సో ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ థింగ్. ఇంకా మనం స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవుతుంటే మనం బోల్డ్ చదువుకోవాలి, అప్గ్రేడ్ చేయడానికి, అప్ స్కిల్లింగ్ గురించి. వన్స్ వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్ ఆబ్వియస్లీ కంటిన్యూస్గా మనం అప్ స్కిల్ చేస్తుంటాం. అలాగే పిల్లల్ని చూస్తూ, అంటే ఆ సెక్టార్లో, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు చాలా యంగ్గా ఉంటారంటారు. ఎందుకంటే నిరంతరం వాళ్ళు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది మేడం మీకు? యూ హ్యావ్ అ హ్యూజ్ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ తోటి, అండ్ ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్కి ప్రిన్సిపల్గా ఉండి అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నారు కదా, మీరు చాలా చూసొచ్చారు. ఈ సిస్టంలో మీకు ఏమన్నా మార్పు కానివ్వండి, పాజిటివ్గా అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది ఈ మార్పు మీకు? నాకంత చేంజెస్ ఏం అనిపించలేదు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ స్కూల్స్లో. ఇప్పుడు ప్రిన్సిపల్ అంటే వాళ్ళకి లెసన్ ప్లాన్స్ తప్ప ఇంకేం తెలియదు. నాకేమనిపిస్తుంది, 10th తర్వాత ఆర్ 12th తర్వాత ఈ స్టూడెంట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్తుంటారు. అలాంటప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏమవుతుంది, ఇండస్ట్రీ నీడ్స్ ఏమి అవన్నీ తెలియాలా. మోస్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ వాళ్ళకి ఐడియా ఉండదు. జస్ట్ CBSE లెసన్ ప్లాన్స్ తెలుసు, కరిక్యులం తెలుసు, ఆర్ 12th. సో ఒక రూల్ కంపల్సరీ ఉండాలా, ఆ ప్రిన్సిపల్కి హయ్యర్ ఎడ్యుకేషన్ వెదర్ ఇట్ ఈస్ ఇంజనీరింగ్ ఆర్ ఏదైనా ఉన్నాయండి, ఆ ఎక్స్పోజర్ ఆఫ్ 2 years ఉన్నాను, ఆ ఎక్స్పీరియన్స్, ఆ రిక్వైర్మెంట్ వాళ్ళు స్కూల్లో తేగలరు. అది మన ప్రిన్సిపల్స్లో లేదు. ఇంకా ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి లెసన్ ప్లాన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామంటే బియాండ్ లెసన్ ప్లాన్స్ ఎవరు వెళ్ళకుంటున్నారు. సో కొంచెం లెసన్ ప్లాన్స్ ఈజ్ ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ యాక్టివిటీ బేస్డ్ ఇంకా చేయాలి అండ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ ఇప్పుడు NEP 2020 మాట్లాడుతుంది మల్టీ లింగ్విస్టిక్. సో ఎక్స్ట్రా లాంగ్వేజెస్కి మనం కరిక్యులంలో తేవాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఫ్యాన్సీ సిలబస్కి వెళ్తున్నారు. అది అవ్వకూడదు. NCERT బుక్స్ జనరలీ నేను రికమెండ్ చేస్తుంటాను. బికాస్ NCERT బుక్స్ మనకి ఎవరు చేస్తారు, వాళ్ళు ఎడ్యుకేషనిస్ట్, అకాడమిషియన్స్, సైకాలజిస్ట్ ఉంటారు, సైకాట్రిస్ట్ ఉంటారు, దెన్ పీడియాట్రిషియన్స్ అదే, అందరూ కలిసి ఒక స్ట్రాంగ్ టీమ్ వాళ్ళు చేస్తుంటారు మన NCERT బుక్స్. సో ఆ బుక్స్ తీసుకుంటే మనకి వీఆర్ గెటింగ్ అ రెడీమేడ్ ప్యాకేజ్ అంటాను. మనకి టెన్షన్ లేకుండా మనం ఆ బుక్స్ కంటిన్యూ చేయొచ్చు. ప్రైవేట్ పబ్లికేషన్స్ ఉన్నాయంటే కమర్షియల్, కొంచెం బుక్స్ ఫ్యాన్సీగా పెడతారు, కానీ దాంట్లో ఉన్ని మెటీరియల్ అంతా ఏజ్ అప్రోప్రియేట్ ఉండదు. ఏజ్ కంటే చాలా ఎక్కువ పెట్టిస్తారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. 7 years చైల్డ్కి ఎంత మనం చెప్పాలి అంతే ఇవ్వాలా. ఆ ఏజ్లో ఏ రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎంత వొకాబులరీ ఉండాలి, ఎంత మ్యాథ్స్లో ఎంత తెలియాలి, అవే ఉండాలి. బట్ జస్ట్ ఫర్ ద నేమ్ సేక్ వాళ్ళు ఎక్కువ బుక్స్ పెట్టిస్తుంటారు, చాప్టర్స్ పెడుతుంటారు, అక్కడ పిల్లల్ని దెబ్బతింటుంటారు. సో ఐ సజెస్ట్ స్ట్రాంగ్లీ గో ఫర్ NCERT బుక్స్. ఓకే మేడం, మరి ఇంకో విషయం, ఇవన్నీ చేస్తూ కూడా పొలిటికల్ అనలిస్ట్గా కూడా మీరు చాలా మీడియా హౌసెస్కి మీ సర్వీసెస్ ఇచ్చారు. ఎలక్షన్స్ టైంలో కానివ్వండి, లేదా ఏదైనా సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు వెన్ యూ హ్యావ్ టు టాక్ అండ్ అనలైజ్ అబౌట్ అ పొలిటికల్ సిచ్యువేషన్ మన దేశంలో, యూ ఆర్ ఆల్వేస్ దేర్ టు టాక్ అబౌట్ ఇట్.
సో ఈ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఈ యాంగిల్ ఎలా వచ్చింది అసలు? డిఫరెంట్ లోకల్ ఛానల్స్లో నేను వచ్చేదాన్ని యాజ్ అ డిబేట్గా, చిన్న చిన్న పొలిటికల్ అనాలిసిస్ లాగా. ఆల్ ఆఫ్ అ సడన్ ఎవరో నాకు చూశారు లోకల్ మీడియాలో, లోకల్ ఛానల్లో. ఆ స్టూడియో నుంచి కాల్ వచ్చేసింది, రిపబ్లిక్ టీవీ. సో ఆల్మోస్ట్ ఆల్ బిగ్ నేషనల్ ఛానల్స్లో నేను వస్తుంటాను, బోత్ హిందీ ఇంకా ఇంగ్లీష్లో. అండ్ దట్ ఈస్ ద బిగ్ బ్రేక్ నేను చెప్పొచ్చు. బడ్జెట్ ఉంటే నాకు హైదరాబాద్లో ఎన్ని ఛానల్స్ ఉన్నది, నేను వెళ్తుంటాను. దెన్ ఎలక్షన్స్ అప్పుడు మార్నింగ్ 6 o'clock ఫస్ట్ స్టూడియో విజిట్ చేస్తాను, ఈవినింగ్ 8:30, 9 వరకు స్టూడియో టు స్టూడియో తిరుగుతుంటాను. అండ్ పొలిటికల్ అనాలిసిస్ అవ్వాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి మనకి. ఇంకా ఎవ్రీ డే కనీసం ఒక 2 గంటలు న్యూస్ పేపర్ని చదువుతుంటాను. దట్ ఈస్ అ బిగ్ బ్రేక్. మేడం, మరి ఇంకో విషయం ఏంటంటే, భాషలన్నీ తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక భాషని ఇంకో భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం అంత సులభమైన విషయం ఏం కాదు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడే స్టైల్ ఒకలా ఉంటుంది. సో పదాలు ఏవైనా కానీ పర్స్పెక్టివ్ మారిపోతూ ఉంటుంది వాళ్ళు మాట్లాడే కాంటెక్స్ని బట్టి. సో అసలు వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారో ఆలోచించుకుంటూ అప్పటికప్పుడు ట్రాన్స్లేట్ చేయడం, అదేమి మీ ఫుల్ టైం జాబ్ కాదు, అయినప్పటికీ యూ డూ ఇట్ ఫ్లాలెస్లీ. సో ఎలా చేస్తారు? స్టార్టింగ్లో ఎప్పుడు మనకు అంత టెక్నాలజీ లేదు, యూట్యూబ్ లేదు. అప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండేది, టెన్షన్ ఉండేది. ఇప్పుడు మాకు అట్లీస్ట్ 2 days ముందు తెలిసిపోతుంది హీ ఈజ్ ద స్పీకర్, ఆయన ట్రాన్స్లేషన్ చేయాలని. ఇప్పుడు కొంచెం యూట్యూబ్ వీడియో చేసి ఆ ప్రొనౌన్సియేషన్, యాక్సెంట్తో ఇప్పుడు కొంచెం ఈజీ అయిపోయింది, కానీ ఛాలెంజెస్ ఉంటుంది. కొంత స్పీకర్స్ ఉంటారు 7-8 sentences మాట్లాడి అప్పుడు మనకి టైం ఇస్తారు ట్రాన్స్లేట్ చేయడానికి. అప్పుడు ఆల్ ద 5 or 7 or 8 పాయింట్స్ గుర్తుపెట్టుకొని, దట్ ఈస్ కొంచెం టఫ్ ఉంటుంది ఇనిషియల్లీ మీరు కొత్తగా ట్రాన్స్లేషన్ చేసినప్పుడు. అది నువ్వు లైవ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బస్ టెన్షన్, ప్రెషర్ ఎలాగైనా ఉంటుంది. సో జనరలీ మన స్పీకర్స్కి చెప్తాం, సార్ ఆఫ్టర్ ఆర్ మేడం ఆఫ్టర్ 3 sentences కొంచెం మీరు స్టాప్ అయిపోయింది. ఇనిషియల్లీ వాళ్ళు చేస్తారు కానీ ఫ్లోలో మర్చిపోతారు. అయితే మేడం, ఇప్పుడు ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని స్కిల్స్ ఉంటాయి, దాన్ని హార్నెస్ చేయాలి, దాన్ని క్యాపిటలైజ్ చేయాలి అని అనుకున్నప్పుడు దానికి కొంత హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దానికి వెనకాల మీరు చేసిన వర్క్ ఏంటి? ఎక్కువగా చేయడం అంటే ప్రాక్టీస్ తోటి వచ్చిందా, ఎక్కువ వినడం వల్ల వచ్చిందా ఫ్లాలెస్నెస్? ఒక ప్రోగ్రామ్ మనకి దొరుకుతుంది, ఫస్ట్ బ్రేక్. సెకండ్ బ్రేక్ రావాలంటే మీ ఫస్ట్ బ్రేక్ అది ఎక్సలెంట్ ఉండాలి. దాని గురించి మీరు హోంవర్క్ చేయాలి, లేకపోతే అవ్వదు. ఫస్ట్ ఛాన్స్ మీకు వచ్చింది, అదే మీరు ఫ్లాప్ అయిపోతే నో వన్ విల్ కాల్ యూ. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఏదైనా వస్తే ఎంత మనం ప్రిపేర్ అవ్వాలంటే ఎక్స్పర్ట్స్ కంటే ఎక్కువ అయిపోవాలి. దాని తర్వాత అది కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ ఓన్లీ జస్ట్ మీకు ఎక్స్పీరియన్స్ లేదు, ఆ ఎక్స్క్యూజ్తో ఆ ప్రోగ్రామ్ మీరు ఫ్లా చేస్తే మీకు ఛాన్సే దొరకదు. సో ఎవ్రీ ఆపర్చునిటీ అది బెస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఆపర్చునిటీ లాగే మనం చేసుకోవాలి. అండ్ ఇవన్నీ చేయడానికి కూడా ఫస్ట్ టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్, చాలా డిసిప్లిన్ ఉండాలి. మనకి ఉన్న టైంని అటు ఫ్యామిలీకి స్పెండ్ చేస్తూ మీ ప్రొఫెషన్, మీ ప్యాషన్స్ ఒక్కటి కాదు చాలా ఉన్నాయి మీకు, వీటన్నిటికీ టైం కేటాయించడం అంటే అది చిన్న విషయం కాదు. సో టైం మేనేజ్మెంట్ విషయంలో మీ మంత్ర ఏంటి? ప్రయారిటీస్ ఏంటో అది మనం తెలుసుకోవాలా. ఇప్పుడు ఒక కిటీ పార్టీ ఉంది, నా ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళాలా. సో రేఖా హ్యాస్ టు గో ఫర్ అ కిటీ పార్టీ ఆర్ షీ హ్యాస్ టు కమ్ టు ఆల్ ఇండియా రేడియో అండ్ స్పెండ్ టైమ్ విత్ నిహారా. మీరు దట్ ఈస్ సో కొన్ని సాక్రిఫైస్ చేయాలా. It's simply priorities, that's it. Okay. Yeah, so early in the morning I get up, 2 hours paper chadukoni, then I go to the school ku veltanu, then akkada okvar school ku veltam with proper typical principal. After school then na programs untadi. So programs velte generally emautundi mana prepare cheyali. Ok event ki velano for example as a chief guest or a panel speaker man prepare avali. ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటే అన్ని ప్రిపరేషన్స్ అవుతుంటుంది. సో అది మన బుర్రలో ఉండిపోతుంది. సో దట్ నాలెడ్జ్ విచ్ ఈస్ ఆల్రెడీ దేర్ స్టోర్డ్ అది వేరే ప్రోగ్రామ్లో మనకి వస్తుంది. టైం మేనేజ్మెంట్ అండ్ ప్రయారిటీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ బుక్స్ చదువుతారా మీరు? ఇప్పుడు బుక్స్కి అంత టైం లేదు, న్యూస్ పేపర్ ఎక్కువ అయిపోయింది. 2-3 న్యూస్ పేపర్స్. కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ స్కూల్ బుక్స్, కాలేజ్ బుక్స్ కాకుండా ఎలాంటి జనరల్ బుక్స్ చదివేవాళ్ళు మీరు? అప్పుడు ఒక మ్యాగజైన్ ఉండేది, అది ఎక్కువ చదువుకుని దాన్ని. దెన్ సో మ్యాగజైన్స్ చదివేవాళ్ళు. మ్యాగజైన్స్ ఇంకా కాలేజ్లో వచ్చాక బయోగ్రఫీస్ ఎక్కువ చదివేదాన్ని. అండ్ బచింద్రిపాల్ నేను ఆవిడ స్టూడెంట్, బుక్స్ ఆవిడ రాశారు హిమాలయస్ మీద, మౌంటైనరింగ్ మీద. సో అవి. ఓకే. ఇంకొక బుక్ చదివాను ప్రాడిగల్ డాటర్ అని, ఆ బుక్ చాలా నాకు ఇన్స్పైర్ చేసింది. అండ్ అగైన్ ఒక్క నిమిషంలో ఆ బుక్ గురించి చెప్పగలుగుతారా?
ఇట్ ఈస్ అబౌట్ అ జర్నీ ఆఫ్ అ గర్ల్, హౌ ఒక సింపుల్ నార్మల్ గర్ల్ నుంచి అంత ఫేమస్ అయింది. ఓకే. యా. అండ్ అగైన్ శశి థరూర్ మీద నేను రీసెర్చ్ చేస్తాను, డిసర్టేషన్. ఆయన ఆల్మోస్ట్ ఆల్ ద బుక్స్ నేను చదువుతుంటాను. ద గ్రేట్ ఇండియన్ నోవెల్ ఒక బుక్ రాశారు, అది మహాభారత్తో కలిపి కంపేర్ చేసి డిసర్టేషన్ చేశాను. అంత ఇండియాలో మేబీ ఐ వాజ్ 4th or 5th క్యాండిడేట్ టు వర్క్ ఆన్ శశి థరూర్. దట్ వే. మేడం, మరి యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెదర్స్ ఇన్ యువర్ క్యాప్. దెర్ ఇస్ అన్ అదర్ థింగ్, యువర్ బ్రెయిన్ చైల్డ్, దట్స్ అ ఎన్జిఓ. మీరు ఒక నాన్ ప్రాఫిట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ విమెన్ ఎంపవర్మెంట్ కోసం స్టార్ట్ చేశారు. అందులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో కొన్ని గోల్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు. సో ఈ సంకల్పం అనే ఎన్జిఓ గురించి చెప్పండి మేడం. దేని మీద వర్క్ చేస్తున్నారు సంకల్పం ద్వారా? 2021లో సంకల్పం సొసైటీ అని స్టార్ట్ చేశాను. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 2030, దాంట్లో 17 గోల్స్ ఉన్నాయి. గోల్ నెంబర్ 2 అది జీరో హంగర్ గురించి మాట్లాడుతుంది. వి టాక్ అబౌట్ చంద్రయాన్, గగన్యాన్, ఆదిత్య అంటుంటాం, సైన్స్ డెవలప్ అయిపోతున్నాం, వికసిత్ భారత్ అంటాం, బట్ రోడ్లో వెళ్తే హంగర్ ఈజ్ దేర్. సో నేను మా గ్రూప్ ఏమి చేస్తాం, ఆల్ టుగెదర్ వీఆర్ 7 of us. డబ్బు పూల్ చేసుకొని ఒక అబ్బాయికి పెట్టాం, హూ మానిటర్స్ దిస్. ఎవ్రీ డే కొంచెం అన్నదానం చేస్తుంటాం. అన్నదానం అంటే ఆర్ఫనేజెస్కి వెళ్ళడం కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళడం కాదు, బికాస్ అక్కడ ఆల్రెడీ బోర్డు స్పాన్సర్స్ ఉంటాయి. ప్యాకెట్స్ పట్టుకొని రోడ్లో తిరుగుతుంటారు, హోమ్లెస్, డెస్టిట్యూట్, ఎవరికి ఇంక దిక్కు లేదంటాం, అలా టోల్కి మేము వెళ్ళి ప్యాకెట్స్ ఇస్తుంటాం. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ గివింగ్ ద ప్యాకెట్స్, ఎవరికి రైట్ పర్సన్కి సెలెక్ట్ చేసి ఇంటీరియర్స్లో వాళ్ళకి ఇస్తుంటాం. ఇంకా సొసైటీ, పాలిటీషియన్స్ వీళ్ళందరూ మాట్లాడుతుంటారు సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ, ఈక్విటీ అని. అండ్ మా ఎన్జిఓలో all 6 of them are educated professionals. ఒక ఎగ్జిక్యూటివ్ ఉన్నారు, ఆవిడ షీ ఈజ్ అ హోమ్ మేడ్, ఇంట్లో పాచి పనులు చేస్తుంటుంది, బట్ షీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. సో దట్ ఈస్ హౌ ఈక్వాలిటీ ఆర్ సోషల్ జస్టిస్ వయా మై ఎన్జిఓ నేను ప్రమోట్ చేస్తున్నాను. ఎన్ని మనకి ఎన్జిఓస్ ఉన్నాయి వేర్ లోవర్ స్ట్రాట్ ఆఫ్ ద సొసైటీ ఉన్నారు. సో దట్ ఈస్ హౌ ఐ డూ ఇట్. ఇట్ ఈస్ గోల్ నెంబర్ 2, జీరో హంగర్, వాట్ వీఆర్ ప్రమోటింగ్. ఓకే మేడం, మీ దగ్గర చాలామంది స్టూడెంట్స్ పాస్ అవుట్ అయి ఉంటారు. సో యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్, పేరెంట్స్ అలాగే పిల్లలు కూడా మీ దగ్గరికి వస్తారు సలహాల కోసం. సో ఇప్పుడు పిల్లల్లో మల్టిపుల్ టాలెంట్స్ ఉంటున్నాయి, ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో ఉంది. ఇన్ఫర్మేషన్ కోసం ప్రాకులాడే రోజుల నుంచి ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి మీద పడిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో వాళ్ళ కెపబిలిటీస్ ఏంటి, ఎందులో వాళ్ళు మంచిగా ఉన్నారు తెలుసుకొని సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఏంటంటే సంథింగ్ దట్ ఈస్ ఇన్ వోగ్. ఇప్పుడు అందరం కలిసి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాద్దాం, అందరం బ్యూరోక్రాట్స్ అయిపోదాం అంటే అందరూ అదే పని చేస్తున్నారు. లేకపోతే అందరూ ఇంజనీరింగ్ వెళ్ళిపోతారు, అందరూ డాక్టర్స్ అయిపోదాం అనుకుంటారు. కానీ ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, సోషల్ సైన్సెస్ ఉన్నాయి, లిటరేచర్ ఉంది, వీటి మీద ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇప్పుడు ఆ ట్రెండ్లో ఏమైనా మార్పు వచ్చిందని మీరు అనుకుంటారా? అండ్ కెరీర్ పాత్ డిసైడ్ చేసుకోవడంలో మీ స్టూడెంట్స్కి మీరు ఏం సలహాలు ఇస్తారు? పెద్ద డైవర్సిఫికేషన్ అయింది కెరీర్ చాయిస్లో. ఇంజనీర్, డాక్టర్, ఇప్పుడు మనుషులు ఉన్నారు కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తే కామర్స్కి వైపు వెళ్తున్నారు. కామర్స్ పెద్ద లిస్ట్లో ఉన్నది. ఇంకా టాలెంట్ అమాంగ్ ద స్టూడెంట్స్ అది మనకి ఎప్పుడూ ఉన్నది, బట్ హౌ టు ఐడెంటిఫై అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం టీచర్స్ ఐడెంటిఫై చేస్తుంటారు. అండ్ కెరియర్ గైడెన్స్ వాళ్ళకు ఆ సెషన్స్ పెడుతుంటాం. సో డిఫరెంట్ కెరియర్స్ నుంచి మనుషులు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక పెద్ద చేంజ్ ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ వన్ వాంట్స్ టు బి అన్ ఎంటర్ప్రెనర్, ఇన్నోవేషన్స్ అవన్నీ చాలా ఎక్కువ ఉన్నది. సో అది సక్సెస్ ఒకటి అవుతున్నది. మేక్ ఇన్ భారత్ ఆర్ భారత్ మే బనావ్, సంథింగ్ లైక్ దాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు అందరూ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ అ జాబ్, సొంత జాబ్ క్రియేట్ చేసి సొంత కంపెనీలు పెట్టుకొని మనం వేరే మనుషులకి ఉద్యోగం అయ్యేలా ఆ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఇప్పుడు మనుషుల్లో వచ్చింది. స్టార్టప్స్ ఇప్పుడు మనకి చాలా ఎక్కువైపోయింది. స్టార్టప్స్ గవర్నమెంట్ నుంచి పుష్ కూడా చాలా ఉంది, స్టార్టప్స్ పెట్టాలి, మేక్ ఇన్ ఇండియా అని. సో అదే అవుతున్నది. ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎక్కువ ఇప్పుడు అదే ఉన్నది. 10 years బ్యాక్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో ఎన్ని మంది మనుషులు అప్లై చేస్తారో ఆ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ తక్కువైపోయింది. సో ఇప్పుడు ఇన్నోవేషన్స్, ఇన్వెన్షన్స్, ఆర్ట్లో వీఆర్ గోయింగ్. ఇంకొకటి నాకు ఏం బాధ అనిపిస్తుంది అంటే, మనం ఇన్నోవేషన్స్ గురించి ఎంత మాట్లాడుతున్నా మనం ఇన్వెన్షన్ మర్చిపోయాం. ఇన్నోవేషన్ ఏమిటి? ఉన్ని ప్రోడక్ట్కి మనం ఇంప్రూవ్ చేస్తాం. ఇన్వెన్షన్ ఈజ్ సంథింగ్ న్యూ. ఇప్పుడు ఇన్వెన్షన్స్ ఆల్మోస్ట్ చాలా చాలా తక్కువ అయిపోయింది. సో దట్ ఈస్ అ పెద్ద వరీ ఉంది ఇప్పుడు మనకు సొసైటీలో. ఇన్నోవేషన్స్ ఎంత అవుతున్నాయి, సేమ్ లెవెల్లో మనకి ఇన్వెన్షన్స్ ఉండాలి.
అప్పుడే ఇండియా ఇంకా ప్రోగ్రెస్ అవుతుంది. ద సొసైటీ విల్ ప్రోగ్రెస్. మేడం, మరి చివరిగా ఇంకో విషయం ఏంటంటే, చాలా కాలేజెస్‌కి మీరు మోటివేషనల్ స్పీకర్‌గా ఎళ్తున్నారు. ఇప్పుడు మీ గురించి మాట్లాడినప్పుడు మీ కెరీర్ గ్రాఫ్, మీరేం చేస్తారన్నదంతా కూడా పిల్లలకి కనబడుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు పిల్లలు చూసుకుంటే ఆ టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్‌లోనే ఫెయిల్ అవుతున్నారేమో అని సారి అనిపిస్తుంది మేడం. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద టైమ్ సోషల్ మీడియాకి, గ్యాడ్జెట్స్‌కి ఇస్తున్నారు. అంటే దానిలో పాజిటివ్ ఉంది, నెగెటివ్ ఉంది. విచ్ ఎవ్రీవన్ నోస్. దాని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటున్నాము. 100 పుస్తకాలు చదివే బదులు రెడీమేడ్‌గా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది ఎంత క్రెడిబుల్ అన్నది పక్కన పెడితే. బట్ మనకి ఉన్న ప్యాషన్స్ అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకుంటూ ఒక సక్సెస్‌ఫుల్ కెరీర్ లీడ్ చేయాలి అనంటే మీరు ఏం సలహా ఇస్తారు? టైమ్ మేనేజ్మెంట్ ఇప్పుడే కాదు, ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది. 20 years ఫ్రమ్ నౌ చిన్నపిల్లలు అవతలకి వెళ్ళి ఆడుకుంటారు గ్రౌండ్లో. సో డిస్ట్రాక్షన్ అని ఎవ్రీ టైం ఉంటుంది. కానీ సోషల్ మీడియా ఈజ్ గుడ్ ప్రొవైడెడ్ మనం ఎంత సెలెక్ట్ చేస్తాం అది ఉన్నది. ప్యాషన్స్ అందరికీ ఉంటాయి, డ్రీమ్స్ అందరికీ ఉంటాయి. బట్ కొంచెం ముందే నేను చెప్పాను, చాయిసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ విత్ మెచ్యూరిటీ, విత్ ఏజ్ మనుషులు ఆటోమేటిక్లీ వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేసేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుంది, స్కూల్స్ ఇంకా పేరెంట్స్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 పిల్లలకి ఎంత ప్రెషర్ ఇస్తున్నారంటే ఇప్పటి నుంచి వాళ్ళు టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు. పెద్ద పబ్లిక్ స్పీకర్ అయిపోవాలి. ఈజ్ ఇట్ పాసిబుల్? పేరెంట్స్కి, స్టూడెంట్స్కి, టీచర్స్కి అందరికీ నేను ఏమంటానంటే, గ్రేడ్ 1లో మీ హ్యాండ్ రైటింగ్ ఎలాగ ఉండాలి, గ్రేడ్ 10లో ఎలాగ ఉన్నది, చేంజ్ అవుతుంది. టైంతో చిల్డ్రన్ విల్ చేంజ్ అండ్ వాళ్ళ మెచ్యూరిటీతో మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. సో ఏ ఏజ్లో ఏం అవ్వాలి, ఏం సైకాలజీ ఉన్నది, అది మనం అర్థం చేసుకొని వాళ్ళకి గైడ్ చేయాలి. 30-year-old టీచర్ గ్రేడ్ 1కి చెప్తుంది, సపోజ్ 6-year-old. సో ద 30-year-old టీచర్ షీ హ్యాస్ టు కమ్ డౌన్ టు ద ఏజ్ ఆఫ్ 6 అండ్ థింక్. సో పేరెంట్స్కి చెప్తాను, ఆ పిల్లలకి ఆ టైం ఇవ్వండి అకార్డింగ్ టు ద ఏజ్. ఓవర్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని. ఒక మాట మనం పెట్టేసుకుంటే అక్కడ మనకి కొంచెం గడబడవుతుంది. మేడం, ఇన్ని విషయాలు మాట్లాడాం కదా, నేను ఒక్కటి మాత్రం మిస్ అయ్యాను. మీరు మోస్ట్ సార్ట్ అవుట్ ఇంగ్లీష్ కమెంటేటర్ ఇన్ హైదరాబాద్. చాలా ప్రోగ్రామ్స్కి ఇంగ్లీష్ కమెంటరీ ఇచ్చారు. మరి మీడియా స్పేస్లో కూడా మీరు ఎంటర్ అయిపోయారు. మనం ఇప్పటికే చాలా విషయాలు మాట్లాడాం. సో కమెంటరీ చెయ్యాలి అని అంటే ఎక్కడ గ్యాప్ రాకూడదు. అలాగే మాట్లాడుతున్న అంశం మీద అక్కడున్న గెస్ట్ల మీద కానివ్వండి, ఆ ప్రోగ్రామ్ మీద పూర్తి అవగాహన ఉండాలి, దాని బ్యాక్గ్రౌండ్స్ తెలిసి ఉండాలి. అలా అయితేనే మనం ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా మాట్లాడగలం. ఊరికే మాట్లాడేస్తే కమెంటరీ అయిపోదు కదా. సో వీటికి చాలా నేర్చుకోవాలి. దీనికి ఎలా మీరు హోంవర్క్ చేసేవాళ్ళు అండ్ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎలా చేసేవాళ్ళు? ఫస్ట్ బ్రేక్ నాకు వచ్చినప్పుడు దట్ వాజ్ అ బిగ్ ఛాలెంజ్. అప్పుడు నేను అనుకున్నాను, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఎక్కడ పాడవుతే ప్రోగ్రామ్, ఇంకా ఇట్ ఈస్ టాటా బాయ్ బాయ్ అయిపోతుందని. లాట్ ఆఫ్ హోంవర్క్ ఉంటుంది, వొకాబులరీ ఉండాలా, సినానిమ్స్, యాంటనిమ్స్ అవన్నీ తెలియాలా. ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే జనరలీ ఆ ప్రోగ్రామ్స్ అక్కడ మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు, గవర్నర్స్ ఉంటారు, ఆర్ చీఫ్ మినిస్టర్ ఉంటారు. ఆ లెవెల్లో చేయాలంటే చాలా సీరియస్ ఇంకా ఫార్మల్ టైప్లో మాట్లాడాలి. ఇట్ హ్యాస్ టు బి ప్రాపర్, టిపికల్, ప్రొఫెషనల్. అక్కడ జోక్స్ క్రాక్ చేయడం అవన్నీ మేము చేయలేము. సో ఒకటి ఉన్నది నెంబర్ 1. నెంబర్ 2, ప్రోటోకాల్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎవరి పేరు ముందు తీసుకోవాలా, ఎవరిది సెకండ్ తీసుకోవాలి, అది ఉంటుంది. దెన్ పేరు ముందు ఏం పెట్టాలి అవన్నీ చాలా కేర్ఫుల్గా ఇంట్లో ప్రాక్టీస్ చేస్తుంటాను. నా మొబైల్లో ఇప్పుడు రికార్డింగ్ చేసుకొని ఇప్పటికైనా ఎవ్రీ ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్ ఎంత టెన్షన్తో చేశాను, ఇప్పటికి ఆ టెన్షన్, ఆ ప్రిపరేషన్తోనే చేస్తుంటాను. అండ్ ఎవ్రీ సెకండ్ ప్రోగ్రామ్ కొంచెం డిఫరెంట్ ఉండాలని మొన్న ప్రోగ్రామ్ చేస్తాను, దాంట్లో హిందీను నేను కొంచెం ఎక్కువ యూస్ చేశాను. సో అది హైలీ అప్రిషియేట్ చేస్తారు మనుషులు. హోంవర్క్ హ్యాస్ టు బి డన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ నుంచి తెలుసుకోవాల్సింది, మీ గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మరో సందర్భంలో తప్పకుండా కలుసుకుందాం. ఈరోజు మాత్రం ప్రేరణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మాతో చక్కగా కబుర్లు చెప్పి మీ గురించి చెప్తూనే మా శ్రోతల్ని ఇన్స్పైర్ చేసినందుకు మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ టు ద లిసనర్స్ అండ్ టు యూ ఆల్సో, నిహారి మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరింతవరకు విద్యావేత్త మరియు పర్వతారోహకురాలు శ్రీమతి రేఖారావు గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.